ఆదిలాబాద్ జిల్లాలోని నేషనల్ హైవే 44 ప్రమాదాలకు కేరాఫ్గా మారింది. హైవేపై ప్రతిరోజు ఏదో ఒక చోట యాక్సిడెంట్ జరిగి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఏటా వందలాది మంది చనిపోతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని నేషనల్ హైవే 44పై ఉన్న గుడిహత్నూర్ బస్టాండ్. ఊరి మధ్యలో నుంచి వెళ్తున్న ఈ హైవే గ్రామాన్ని రెండుగా చీల్చిందే. దీంతో రోడ్డు దాటాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది. హైవేపై గత 4 ఏళ్లలో జరిగిన ప్రమాదాల్లో 55 మంది చనిపోయారు. కొన్ని వందల మంది గాయాలతో బయటపడ్డారు. ఇంకా బాగా స్పీడ్ వస్తున్నాయి బండ్లు. ఈ బస్సులు క్రాస్ అవుట్లా మనుషులు కనబడతలేవు బండ్లు వచ్చేటి. అందుకోసం ఈ రోడ్డు తప్పుతోని మా నాన్న చనిపోయిండు. మా అమ్మ, నేను, మా తమ్ముడు, మా చెల్లెళ్ళు అందరు మేము ఆధారపడి బతుకుతాం. మా నాన్న పోయిండి అయితే మేము రోడ్డు మీద వచ్చేసినాం. ఇప్పుడు ప్రస్తుతం మేము మనం చేస్తున్నాం. రోడ్డు మీద కూడా ఏదో ఒకటి తీసుకొని ఓవర్ బ్రిడ్జ్ కట్టేటట్లా ట్రై చేయాలని చూస్తున్నాం. గుడిహత్నూర్ బస్టాండ్ కు ప్రతిరోజు 300కు పైగా బస్సులు వస్తుంటాయి. 5000 మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. హైవేపై స్పీడ్ గా వెళ్లే వెహికల్స్ తో ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో జనం రోడ్డుపై ప్రయాణించాలంటేనే వణికిపోతున్నారు. హిందీలో అంటే మౌత్ కా కువా అంటారు దీన్ని. ఇటు చూసే లోపే సడన్లీగా జరిగే యాక్సిడెంట్లు ఈడ ఎన్నో ఘటనలు జరిగినాయి. దీనికి నా ముందట జరిగిన ఘటనలు చాలా ఉన్నాయి. ఈ బస్టాండ్ ముందటగా ఉంది. బస్టాండ్లో చాలా డేంజర్ పొజిషన్. బస్సులు ఆగాలంటే కూడా కష్టంగా ఉంది. మరియు ఇటు అటు సర్వీస్ రోడ్ లేకపోవడం వల్ల చాలా కష్టాలు ఉంది. ఇక్కడ నుంచి డోంగర్గం వెళ్ళాలన్నా కూడా, క్రాసింగ్ కావాలన్నా కూడా ఈ రోడ్ నుంచే క్రాసింగ్ అవుతుంది. సర్వీస్ రోడ్లు కూడా సరిగా చేయలేరు వీళ్ళు. హైవే డేంజర్ గా మారడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. హైవేపై ఫ్లైఓవర్ తో పాటు 2 వైపులా సర్వీస్ రోడ్లు నిర్మించాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఫ్లైఓవర్లు, సర్వీస్ రోడ్లు నిర్మించాలని నిరసనలు, దీక్షలు చేసినా ఫలితం లేకుండా పోయిందంటున్నారు. ఎప్పటికీ ఒక రోజుకు ఒక్క ప్రమాదం అన్నా ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ దగ్గర 8 మంది నుంచి 10 మంది వరకు చనిపోవడం జరిగింది. యాక్సిడెంట్లు అయితే కాలు చేతులు అయితే దాని లెక్కలలో లేదు. కాబట్టి ఇకనైనా దీన్ని ఫ్లైఓవర్ చేసి దీన్ని ఆదుకోవాలని, లేకపోతే లేని పక్షంలో సర్వీస్ రోడ్డు డొంగరావు నుంచి సర్వీస్ రోడ్ అన్నా ఉండాలి. ఇప్పటికైనా అధికారులు స్పందించి NH44 పై నిబంధనల ప్రకారం ఫ్లైఓవర్, సర్వీస్ రోడ్లు నిర్మించి ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు జనం.